సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. నీ దివ్య సన్నిధిన పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి. నీ కృపలో మము నడిపించు దేవా, నీ కృపలో మము నడిపించు దేవా. స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. గురువుతో చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి. మా జీవితములు పండించు దేవా, మా జీవితములు పండించు దేవా. స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. నీ దివ్య సన్నిధిన పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువ, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. ఏమి బలిగా అర్పింతును
అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవ, పిలుపునిచ్చిన ప్రభువ, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. తైలముతో నా హస్తములను
దయచేసి అందరూ కూర్చోండి. యెషయా 62:3 నీవు ప్రభువు చేతిలో తేజవంతమైన కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజమకుటముగాను ఒప్పుదువు. సంబరాలు అంబరాన్ని అందిన వేళ, సుదీర్ఘ సంవత్సరాల స్వప్నం సార్థకమైన శుభవేళ, స్వర్గదూతలు భూవాసులతో ఏకమై స్తుతి గీతాలు ఆలపించే ఆరాధ్య వేళ, స్వామి యేసు యాజకత్వములో సమపాలయ్యే సంపూర్ణ వేళ, తగదిమి తాళాలతో శృతిలయ మేళాలతో బలిపీఠము చెంత సన్యాస జీవితం అనేది దేవుడు ప్రసాదించు గొప్ప బహుమానం. తాను కోరుకున్న వారిని ఎన్నుకున్న వారిని అభిషేకించి దైవ సేవ కోసం, ప్రజల పరిచర్య కోసం నియమించారు. దేవుని ఎన్నిక అనున్నది మాతృగర్భములోనే ప్రారంభమవుతుంది. కారుణ్యవంతుడైన యేసు ఒక ముఖ్య ఉద్దేశముతో ఎన్నుకొని స్వంతం చేసుకోబోతున్న మన ప్రియ సహోదరి మణులు నందూరి రాధిక, బినిటా టోపో మరియు అశ్రితా దుర్గం. ఈ నియామకం తల్లి గర్భములో ప్రారంభమై అనేక మంది అనగా రాశుల చేతుల మీదుగా సాగుతూ సన్యాస జీవితం ద్వారా సార్థకం అవుతుంది. ఈ పరిశుద్ధ బలిపీఠము చుట్టూ గుమికూడి ఉండగా ఈనాడు మన ప్రియమైన సహోదరి మణులు నందూరి రాధిక, బినిటా టోపో మరియు అశ్రితా దుర్గములను దేవుని సన్నిధిలో సమర్పించుదాం. నందూరి దుర్గారావు వర్ధమ్మల ప్రథమ సంతానమైన రాధిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా వైకుంఠపురములో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి పరమదేవుని చేత ఆకర్షింపబడి తన ప్రియకుమారునికి ప్రియవధువుగా చేయాలని నిర్ణయించాడు. అతడు ఆమెను ఎన్నుకొని తన సొంతం చేసుకోబోతున్నాడు. బినిటా టోపో స్వర్గీయ. ఈనాడు మన సంతోషము రెట్టింపు అయ్యే మరొక సంఘటన కూడా ఉంది. అది మన ప్రియమైన సిస్టర్ రోజ్ జార్జ్, సిస్టర్ మేరీ మాథ్యూ వందనములు అర్పించుదాం. ఆత్మల రక్షణే ముఖ్య ధ్యేయముగా భావించి తమ జీవితాలను దేవుని సన్నిధిలో ప్రవృత్తి వలె కరిగించి అనేక జీవితాలను వెలిగించిన వీరిని ప్రభు సన్నిధిలో అర్పించుదాం. అదే విధముగా 25 సంవత్సరాల విశ్వాసపాత్రమైన సేవ మరియు దేవుని పట్ల ప్రేమతో జీవించిన మన ప్రియమైన సిస్టర్ రినెట్ మరియు జగదల్పూర్ ప్రొవిన్స్కు చెందిన సిస్టర్ అల్ఫోన్స్ వారలను ప్రభువునకు సమర్పించుదాం.
రజతోత్సవం అనేది ఒక అందమైన మైలురాయి, దేవుని కృపకు నిదర్శనం. దేవుని స్వార్థ విలువలకు అనుగుణముగా సేవ చేసి చాలా మందికి ఆనందిని దేవుని వైపుకు ఆకర్షించిన వీరి జీవితాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు అర్పించుదాం. ఈ 25 సంవత్సరాల ప్రయాణాన్ని స్మరిస్తూ దేవునికి కృతజ్ఞతలు అర్పిద్దాం. గడిచిన కాలములో దేవుడు చేసిన మేలులకు వందనములు అర్పిస్తూ రానున్న కాలములో దేవుని నడిపింపు, కృప, ఆనందం, శాంతి ఎల్లప్పుడూ వీరికి తోడుండాలని ప్రార్థిద్దాం. ఈ దివ్య బలి మన కోసం అర్పించి ప్రార్థించుటకు విచ్చేసిన మహాఘనత వహించిన ప్రిన్స్ అంతోని తండ్రి గారిని సమర్పించి ప్రార్థించుదాం. గురుపట్టము పొంది ఈనాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన తండ్రి గారి ద్వారా కథోలికా శ్రీ సభకు ఆదిలాబాద్ మేత్రాసనానికి, మరి ముఖ్యముగా శంషాబాద్ మేత్రాసనము ద్వారా భారతదేశానికి దేవుడు చేస్తున్న మేలులకు దేవునికి వందనములు అర్పిద్దాం. తండ్రి గారి బాధ్యతలను ఆశీర్వదించమని, ఆత్మతో నింపమని, ఆయురారోగ్యాలతో దీవించమని వేడుకుందాం. పీఠాధిపతులతో కలిసి ఈ దివ్య బలిని అర్పిస్తున్న గురువులను ప్రత్యేకముగా సమర్పించి ప్రార్థించుదాం. పరిశుద్ధాత్మ వరదాన ఫలాలతో నింపబడి అనేక మందిని మంచి కాపరి అయిన యేసయ్య చెంతకు నడిపించుటకు కృపను దయచేయమని ప్రార్థిద్దాం. ఈ పరిశుద్ధ బలిలో పాల్గొనుటకు, మా సంతోషములో పాలు పంచుకొనుటకు ఇక్కడకు విచ్చేసిన గురువులను, మఠకన్యలను, నవకన్యల కుటుంబ సభ్యులు, బంధుమిత్రాదులు, శ్రేయోభిలాషులు, విశ్వాసులందరినీ ఈ అప్పద్రాక్ష రసములలో చేర్చి మన విన్నపాలను, ఆశలను అన్నిటినీ ఏకీభవించి ఈ అతి శ్రేష్టమైన సాంగ్యములో భక్తి భావముతో పాల్గొని ఈ పరిశుద్ధ గడియలో సన్యాస జీవితంలోనికి అడిగిడబోచున్న మన సహోదరి మణుల కోసం, వారికి తోడ్పడిన వారందరి కోసం పరమ పవిత్రుడు, పావన చరిత్రుడైన ఆ దేవాతి దేవుని ప్రార్థిస్తూ ఈ ప్రేమ విందులోనికి ప్రవేశిద్దాం. స్నేహపూర్వకముగా ఆలకించి ప్రార్థనాపూరితమైన దైవ ఐక్యమును, క్రియానిరతమైన మానవ సేవలను ధ్యేయముగా స్వీకరించి కర్మల మాత సభలో తమను సంపూర్ణముగా సమర్పింపబోచున్నారు. సభా నియమానుసారమైన సన్యాస శిక్షణ పూర్తి చేసి దైవ సేవ, శ్రీసభ సేవలకై సంపూర్ణముగా సమర్పించుటకు సిద్ధముగానున్న వీరిని సభామాత స్వంత బిడ్డలుగా, సభా సభ్యులుగాను స్వీకరించబోచున్నది. ప్రప్రథమముగా వీరి ధన్యులైన తల్లిదండ్రులు దేవుడు తమకిచ్చిన ప్రియ బిడ్డలను దైవ సేవకై సభాహస్తములలో సమర్పిస్తున్నారు. మనము కూడా వీరితో ఏకీభవించి ఈ ఆత్మ సమర్పణములో పాలు పంచుకుందాము. యేసు ప్రభువునకు సంపూర్ణముగా ఆత్మ సమర్పణము గావించుటకు ఈ కన్యలు తమ కుటుంబ సభ్యులను త్యజించుచున్నారు. తమ ఆత్మ సమర్పణమునకు ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదములను కోరుచున్నారు. हमारी परंपरा के अनुसार जब कभी हम किसी भी प्रकार के महत्वपूर्ण कार्य का बीड़ा उठाते हैं तो इसके पूर्व हम अपने माता पिता का आशीर्वाद लेते हैं। यह बहनें भी अपने माता पिता से विदा लेते हुए उनसे आशीर्वाद मांगती है। ప్రియ తల్లిదండ్రులారా, నన్ను ఆశీర్వదించండి. ప్రియ బిడ్డలారా, మీరు ఏమి కోరుచున్నారు? నన్ను అనుసరింపగోరువాడు తనను తాను దేశించుకొని యేసు ప్రభు ఆదేశమును అనుసరించి కరుణమాత సభలో చేరి
అర్పణ జీవితము శ్రీసభ సేవలు చేయ మేము కోరుచున్నాము. సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్ము అనుగ్రహించునుగాక. బ్రహ్మచర్యము, దారిద్ర్యము, విధేయతలకు ఆదర్శమైన పరిశుద్ధ మరియమ్మను అనుసరించి యేసు ప్రభువుతో చేసిన వాగ్దానములు స్థిరమైన విశ్వాసము కలిగి జీవించుటకు తమ జీవితమును అంకితం చేసిన వీర కన్యల సంఘములోనికి మీరు ప్రవేశించుచున్నారు. నిరంతర ప్రార్థన, తత్ఫలితములకు క్రియలతో కూడిన భక్తి కర్మ యోగమే కర్మల సభ యొక్క చైతన్యము. ఈ చైతన్యమును పొందిన సభలోని పునీతులను అనుసరించి నిష్ఠాపూర్వకముగా జీవించుటకు యత్నించండి. పరిశుద్ధ కర్మల మాత సభ నియమములను అనుసరించి జీవించుటకు సర్వశక్తిమంతుడైన దేవుడు మేము అనుగ్రహించునుగాక. నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేసి వచ్చి నన్ను వెంబడింపుము అని ఆదేశించిన ప్రభువా, మిమ్ము అనుసరింపగోరి మీ సన్నిధిని చేరి ఉన్న ఈ కన్యలను అనుగ్రహించండి. సకలములకు ప్రభువా, సభా నియమములను అనుష్ఠించి మరణం వరకు పరిశుద్ధులై జీవించుటకు వీరికి తోడ్పడండి. తెలుపజాలము కావున సకల సౌభాగ్యములతో మేరలతో అనంతరంలోడైన శ్రీ సభలో మేము నిత్యము స్తుతించి మహిమపరచదుము గాక. మీరు సకలమునకు నాథుడును సృష్టికర్త ఉన్నారు. సదా పితా పుత్ర పౌత్రాత్మేన సర్వేశ్వర. ఆత్మలను రక్షించే వారును జీవమును నిత్యము పాలించే వారునై ఉన్నారు. మీకు నిరంతరము కృతజ్ఞత ఆరాధన స్తుతులు చెల్లించుట మా కర్తవ్యము. సదా సకలమునకు నాథ. కరుణముగా మమ్ము కటాక్షించి అనుగ్రహించి మాపై కరుణ చూపండి. సదా పితా పుత్ర పౌత్రాత్మ సర్వేశ్వర. దేవుడు ప్రతి 50వ సంవత్సరంలో భూమి విశ్రాంతి తీసుకోవాలి. ఈ శక్తివంతమైన ఆజ్ఞ స్వేచ్ఛ మరియు పునరుద్ధరణ యొక్క పవిత్ర ప్రకటన ప్రకటించుదాము. దేశమందంతటా ఊరులను ఊదింపుడు. ఈ రీతిగా ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలిచిన పైరును కూడా కోయరాదు. మీరు సాగు చేయగా వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లను సేకరింపరాదు. ఈ హితవత్సరమంతయు మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు ఇంకను ఎన్ని ఏళ్ళున్నదా అని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏళ్ల పంట లభించినో తెలియను. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏళ్ళు అధికముగా నిన్నచో పొలము వెల కూడా అధికముగా నిండును. తక్కువనే నిన్నచో వెల కూడా తక్కువగా ఉండును. పొలమును అమ్మువాడు
అమ్మునది కొన్ని ఏండ్ల పండయే. మీలో ఎవడను తోడి ఇశ్రాయేలీయుల్ని మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభు. प्यारे भाई और बहनों, रोमियो के नाम संत पौलुस का पत्र अध्याय 8 वचन संख्या 35 से 39 तक। रोमियो के नाम संत पौलुस का पत्र अध्याय 8 वचन संख्या 35 से 39 तक। कौन हमको मसीह के प्रेम से वंचित कर सकता है? क्या विपत्ति या संकट, क्या अत्याचार, भूख, नग्नता, जोखिम या तलवार? जैसे कि धर्मग्रंथ में लिखा है, तेरे कारण दिन भर हमारा वध किया जाता है। वध होने वाली भेड़ों में हमारी गिनती हुई, किंतु इन सब बातों पर हम उन्हीं के द्वारा सहज ही विजय प्राप्त करते हैं जिन्होंने हमें प्यार किया। मुझे दृढ़ विश्वास है कि ना तो मरण या जीवन, ना स्वर्गदूत या नरकदूत, ना वर्तमान या भविष्य, ना आकाश या पाताल की कोई शक्ति और ना समस्त सृष्टि में कोई या कुछ हमें ईश्वर के उस प्रेम से वंचित कर सकता है जो हमें हमारे प्रभु ईसा मसीह द्वारा मिला है। మన ప్రభువైన క్రీస్తునకు స్తుతి స్తోత్రములు। సమాధానము మీతో కలుగాక. పునీత మత్తయి ప్రకటించిన మన ప్రభువైన యేసుక్రీస్తు
క్రీస్తు పౌత్ర సువిశేషము. మన ప్రభు అయిన క్రీస్తునకు స్తుతి స్తోత్రములు. అధ్యాయం 19 వచనములు 27 నుండి 29 వరకు. మత్తయి సువార్త 19వ అధ్యాయం వచనములు 27 నుండి 29 వరకు. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనను. అందుకు యేసు వారితో, పునఃస్థితి స్థాపన సమయమున మనిషి కుమారుడు తన మహిమానితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును సోదరీలను గాని, తల్లిని గాని, తండ్రిని గాని, పిల్లలను గాని, భూములను గాని త్యజించిన ప్రతివాడును 100 పొంది నిత్య జీవమునకు వారసుడగను. అయినను మొదటివారు అనేకులు, కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన ప్రభు అయిన క్రీస్తునకు స్తుతి స్తోత్రములు. దేవునిచే సొంతం చేసుకోబడిన వారు తిరిగి దేవుని సొంతం చేసుకోవడం, సొంతం చేసుకున్న దేవుని కోసం సమస్తమును వదిలివేయడం అంకిత జీవితానికి పునాది. ఈరోజు దేవునిచే సొంతం చేసుకోబడిన ముగ్గురు యువ కన్యలు, మేరీ రోష్ని, బినిటా మేరీ, అస్రియా తెరేస్, దేవుని పవిత్ర నామములో తమను తాము పరిపూర్ణంగా దేవునికి అంకితం చేయడానికి ఇక్కడ మన మధ్య ఉన్నారు. అదేవిధముగా అంకిత జీవితములో 25 వసంతాలు పూర్తి చేసిన మీరు స్వతంత్ర మనస్సు, పూర్ణ సమ్మతి, సన్యాస జీవితముల గురించిన అవగాహన కలవారై కర్మల సభలో ప్రవేశింప కోరుచున్నారా? మేము స్వతంత్ర మనస్సు, పూర్ణ సమ్మతి, సన్యాస జీవితముల గురించిన అవగాహన కలవారమై సభలో ప్రవేశింప కోరుచున్నాము. విధేయత, బ్రహ్మచర్యం, దారిద్ర్యం అను వ్రతములను గురించి, సువార్త బోధనను గురించి మీరు సంపూర్తిగా అధ్యయనం చేసి ధ్యానించినారా? అవును, మేము అధ్యయనం చేసి ధ్యానించినాము. జీవితకాలమంతా వ్రతములను అనుష్ఠించుచు, సువార్త బోధనలను పాటించుచు ఈ సభలో జీవింప మీరు కోరుచున్నారా? దైవ కృపలో ఆశ్రయించి జీవితాంతం అర్పణ జీవితం కొనసాగింప మేము కోరుచున్నాము. కరుణామయుడైన దేవుడు మీ ఆశలను సఫలము చేసి పౌత్రులందు పరిపూర్ణులగుటకు మీకు తోడ్పడునుగాక. ఆమేన్. धार्मिक परिधान ग्रहण करना संसार और भोग विलास त्यागने का एक प्रतीक है। धर्माध्यक्ष इनके धर्म संघीय वस्त्रों, सभा चिन्ह और क्रूस की आशीष करते हैं। ప్రవక్తలు, రాజులు కన్యలకు వారి పిలుపు యొక్క విశిష్టతను, బాధ్యతలను సూచించు విశేష వస్త్రములు, పేర్లు, గుర్తులు తెలియజేస్తున్నారు. పరిశుద్ధ కన్య మరియమ్మ ఆదర్శమును అనుసరించి, క్రీస్తును అనుసరించి శ్రీసభ సేవ, ఆత్మ పౌత్రీకరణలకై అర్పణ జీవితం కొనసాగించుటకు మీరు ఆహ్వానించిన ఈ కన్యలు ధరింపబోవు ఈ సభా వస్త్రములను దయతో ఆశీర్వదించండి. ధర్మము, పౌత్రతతో పూరితమైన నూతన వ్యక్తులగుటకు, ఈ లోకములో నిస్సంగులై జీవించుటకు ఈ వస్త్రములు వీరికి తోడ్పడునుగాక. నిర్మలమైన ఆత్మతో, పవిత్రమైన తలంపులతో జీవించి వివేకవంతులైన కన్యల వలె మీరును వీరును పరలోక రాజ్యమునకు వారసులగుదురుగాక. పితా, పుత్ర, పౌత్రాత్మయైన సర్వేశ్వర. ఆమేన్. ఎన్నుకొంటివా
వారి జీవితాంతము వరకు స్థిరముగా ఉండినట్లు తోడ్పడుమని మేము ప్రార్థించున్నాము. సిలువ మార్గమున పయనించడనే తప్ప విజయ కిరీటం లభించదని గుర్తించి ప్రతిదిన జీవిత క్లేశములను సంతోషపూర్వకముగా విధేయత, బ్రహ్మచర్యం, దారిద్ర్యం అను వ్రతములను అభంగురముగా పాటించి పరిశుద్ధులుగా జీవింప వీరిని అనుగ్రహించుమని మేము ప్రార్థించున్నాము. క్రూరమైన హింసాకాండల మధ్య పవిత్రముగా జీవించి జీవిత పవిత్రతను కాపాడి హతసాక్షులైన కన్యల ధీరమైన శ్రమపూరిత జీవితము ద్వారా స్వర్గీయ కిరీటం పొందిన పునీతుల చైతన్య ఈ కన్యలను ఆశీర్వదించి పవిత్రపరచమని మేము ప్రార్థిస్తున్నాము. మేము ప్రార్థించున్నాము. మా ప్రభు దేవా, ఈ కన్యలో సంతోషపూర్వకముగా ప్రారంభించిన సన్యాస జీవితము విజయవంతముగా కొనసాగించుటకు క్రీస్తుని అనుసరించే వారికి వాగ్దానం చేయబడిన నిత్య కిరీటము పొందుటకు వీరికి తోడ్పడుడని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభు ఆశీర్వదించండి. సహోదరులారా, తలలు వంచి దేవుని ఆశీర్వాదమును స్వీకరించండి. మా ప్రభు దేవా, ఈ కన్యలను అనుగ్రహించండి. కన్యలనాథుడైన క్రీస్తు వీరికి ఆదర్శముగా మిత్రముగా ఉండునుగాక. इन सेविकाओं के जीवन की सबसे महत्वपूर्ण घटना संपन्न हो रही है। आज्ञा पालन, ब्रह्मचर्य और दारिद्रता के व्रतों द्वारा ये प्रभु ही होगा। ये संसारिक वस्तुओं की नहीं बल्कि स्वर्गीय संपत्ति की सहभागी बनेगी। ईश्वर की इच्छा पूरी करने के लिए इन्होंने अपनी इच्छा का बलि चढ़ा दिया। पूर्ण रूप से ईश्वर तथा कलीसिया की सेवा के लिए समर्पित कर देगी। Almighty God, in response to your divine call to offer myself totally to you and to spend myself and all that I have for personal sanctity and the salvation of souls through a life of contemplation and action, I, Sister Mary Roshni, under the patronage of Our Lady of Mount Carmel and all the saints, bow to you through my provincial superior, obedience, chastity and poverty, according to the constitutions of the Congregation of the Mother of Carmel for 1 year. Almighty God, in response to your divine call, to offer myself totally to you, and to spend myself and all that I have for personal sanctity and the salvation of souls through a life of contemplation and action, I, Sister Benita Mary, under the patronage of Our Lady of Mount Carmel and all the saints, vow to you through my provincial superior, obedience, chastity and poverty, according to the constitutions of the Congregation of the Mother of Carmel for 1 year. Almighty God, in response to your divine call, to offer myself totally to you, and to spend myself and all that I have for personal sanctity and the salvation of souls, through a life of contemplation and action, I, Sister Astria Deres, under the patronage of Our Lady of మీపై దయ చూపి మీ సమర్పణ స్వీకరించి అందులో విశ్వసనీయముగా జీవింప మేము అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇప్పుడు Almighty God, in response to your divine call
to offer myself totally to you and to spend myself and all that I have for personal sanctity and the salvation of souls through a life of contemplation and action. I, Sister Rose George, under the patronage of Our Lady of Mount Carmel and all the saints, renew my power of obedience, chastity and poverty according to the constitutions of the congregation of the Mother of Carmel. దేవుడు పరిశుద్ధుడు నిత్యం పరిశుద్ధుడు. ప్రార్థించుదము, సమాధానం మనతో ఉండునుగాక. అతి సకలమునకు నాథుడైన దేవుడు తన ఇష్టమును నెరవేర్చుటకు మనకు శక్తినిచ్చునుగాక. ఈ బలి ఆయన స్వీకరించునుగాక. మీ కొరకు, మా కొరకు, సమస్త ప్రపంచం కొరకు మీరు అర్పించిన ఈ బలి ఆయనకు ప్రీతికరమగునుగాక. ఆమేన్. మా ప్రభువైన దేవా, మీరు మాపై కురిపించిన ధారాళమైన అనుగ్రహములకు మేము మీకు కృతజ్ఞతావందనములు అర్పించుచున్నాము. ఏదైనా మేము పాపాత్ములము బలహీనములైనను మీ అపార దయానుగ్రహములచే మీ అభిషిక్తుని శరీర రక్త పవిత్ర పరమ రహస్యమునకు మమ్ము పరిచారకులను గావించున్నారు. పరిపూర్ణ ప్రేమతోనూ దృఢ విశ్వాసముతోనూ ఈ పరమ రహస్యముల అనుష్ఠానమునకు మమ్ము యోగ్యులను చేయుడని మేము మేము ప్రార్థించుచున్నాము. మేము మీకు స్తుతి, గౌరవము, ఆరాధన, కృతజ్ఞత వందనములు సమర్పించుచున్నాము. ఇప్పుడును, ఎప్పుడును, ఎల్లప్పుడును. సహోదరులారా, క్రీస్తు ప్రేమయందు ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. మనమందరము ఒక
పశ్చాత్తాపముతోనూ పవిత్రతతోనూ ప్రభువులకు వందనములు అర్పించుచు ప్రార్థించుదాము. వారు నామమున మీకు ఆరాధనలు అర్పించుచున్నాము. దేవుని దూతలే కమై తిరు సన్నిధిలో పాడుదురు స్తుతి గీతములు మీ సత్య ప్రతిరూపమైన వాకు దేవుని మేము సుధరించున్నాము. ఆయన మీతో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకుని వేలాడలేదు. ఆయన తనను గాననిక్తునే చేసుకుని సేవగా రూపము ధరించి వేగము బుద్ధి గల మర్తిమైన ఆత్మతో మర్తిమైన శరీరముతో పరిపూర్ణ మానవునిగా స్త్రీ నుండి జన్మించడం. నియమములకు విధేయులను వారిని ఉద్ధరించుటకు నియమములకు విధేయుడై మా రక్షణ స్మారకమును ఏర్పరచను. ఈ రక్షణ రహస్యమును మీ దివ్య సన్నిధిలో మేము సమర్పించుచున్నాము. ప్రభు అయిన దేవా, మీ ప్రియ కుమారుడు మాకు ప్రబోధించిన విధముగా ఆయన శ్రమలను స్మరించుచున్నాము. తాను అప్పగింపబడిన రాత్రి యేసు తన బహుద్రాస్తములతో అందుకుని తన కనులను విన్నవైపు ఆరాధన తండ్రి మీ వైపు త్రప్పి ఆశీర్వదించి త్రోంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లానని, ఇది పాప విమోచనార్థమై మీ కొరకు విభజింపబడిన శరీరము. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఆ విధముగానే పాత్రమును అందుకొని స్తోత్రములు చెల్లించి ఆశీర్వదించి వారికి ఇచ్చుచు ఇట్లనని, ఇది పాప పరిహారార్థమై అనేకుల కొరకు చింతపడు నూతన నిబంధన యొక్క నా రక్తము. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. మీరు నా నామమున సమావేశమగినప్పుడు దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ప్రభువా, మీ ఆదేశములను అనుసరించి బలహీనము దీనులము మీ దాసులము మేము మీ దివ్య సన్నిధిని చేరి ఉన్నాము. మీరు మాపై కురిపించిన భారతయాన గృహములకు మేము మీకు కృతజ్ఞతా వందనములు తెలుపుజాలము.
దైవీ విజయములో మమ్మ భాగస్వాములను చేయుటకు మీరు మానవ స్వభావమును ధరించితిరి. పడిపోయిన మమ్మ పైకి లేపితిరి, మరణించిన మమ్మ సజీవులనుగా చేసితిరి. పాపులమైన మా తప్పుదములను మన్నించి మమ్మ భద్రపరచితిరి. మా బుద్ధిని ప్రకాశింపజేసితిరి, మా శత్రులపై విజయమును సాధించితిరి. బలహీనమైన మా మానవ స్వభావమునకు అపారమైన మీ అనుగ్రహములచే మహిమ కలిగించితిరి. మీరు మా కుసగిన సకల ఉపకారములకు అనుగ్రహములకు మేము మీకు స్తుతి గౌరవము ఆరాధన కృతజ్ఞత వందనములను సమర్పించుచున్నాము. ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. హృదయపూర్వకముగా ప్రార్థించండి. ప్రభువా సత్యవంతుడైన దేవా, మా అతి శ్రేష్ఠ పీడాధిపతుల గారి కొరకు, మా ప్రార్థనాధికారి బిషప్ ప్రిన్స్ గారి కొరకు, పవిత్ర కథోలిక ఆశ్రయ సభ కొరకు, గురువులు పాలకులు అధికారుల కొరకును ఈ బలి స్వీకరించండి. సకల ప్రవక్తల అపోస్తలుల వేద సాక్షుల ధనుల గౌరవార్థము మీ దృష్టికి ప్రీతిపాత్రులైన నీతిమంతులు పునీతులైన భక్తుల కొరకు ఈ బలి స్వీకరించండి. వేదనతో విలపించు వారందరి కొరకు, పేద పీడిత ప్రజల కొరకు, వ్యాధిగ్రస్త అయోధ్యులము ఆయనను స్తుతి పాత్రమున పరిశుద్ధమును జీవదాయకమును దైవికములని పరమరహస్యము చెందకు అపారమైన మీ కనికరము మమ్మ చేర్చుచున్నది. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పౌత్రాత్మ సహవాసము మనమందరితో నుండుగాక ఇప్పుడునో ఎప్పుడునో ఎల్లప్పుడునో. మనమందరము మన రక్షకుని అమూల్యమైన శరీర రక్తముల పరమ రహస్యములను భక్తి మర్యాదలతో సమీపించుదము. పశ్చాత్తాపముతో కూడిన నమ్మకముతో మన తప్పిదముల నుండి తొలగిపోవుదము. పాపములకై పరితపించి మన సోదరుల తప్పిదములను మన్నించుదము. సకలమునకు నాథుడైన దేవుని కృపను, పాప విమోచనమును అర్థించుదము. నిర్మల హృదయంతో ప్రసన్నవదనముతో నడుచుటకు మమ్ము అర్హులను చేయండి. మేమందరము కలిసి ప్రార్థించుచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా శక్తిమంతుడైన సర్వేశ్వర, సద్గుణ సంపన్నుడైన దేవ, కృపాపూర్ణమైన మా తండ్రి, మీ కనికరమును మేము అర్థించుచున్నాము. మమ్మ శోధనలో పడని యొక్క దుష్టారిమి నుండి వారి సైన్యము నుండి రక్షించండి. ఏడైనా ఇహ బలమునందు రాజ్యము, శక్తి, అధికారమును మేమై ఉన్నవి, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. సజీవుడైన దేవుని మీరు కీర్తించండి. శ్రీ సబలవాయుకు స్తుతి కలుగునుగాక. ఎప్పుడును ఎల్లప్పుడును ఆమేన్. వివాహ మహోత్సవములకు ఆహ్వానింపబడిన ప్రకాశపుత్రులారా ఆనందించండి. అనంతమైన పరలోక భాగ్యమునకు మనలను వారసులను చేసిన ప్రభు
మీ వాగ్దానములను బాధ్యతలను గుర్తించు. నియమ గ్రంథము, శ్రీ సభ ప్రామాణిక ప్రార్థనలతో కూడిన దైవార్చన గ్రంథము, నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమ్మతో మీకు ఉండవలసిన భక్త్యాగ్రములను సూచించు జపమాలలను మీరు స్వీకరించండి. ప్రార్థనా జీవితములో దినాభివృద్ధి పొందు వరమును దేవుడు మీకు దయచేయుగాక. సంసిద్ధముగా ఉండవలేనని గుర్తించుటకు వెలుగుచున్న ఈ కృవతిని మీరు స్వీకరించండి. మంచి పోరాటం పోరాడిన వారికి, పరుగు బంధమును పూర్తి చేసిన వారికి వాగ్దానం చేయబడిన స్వర్గీయ కిరీటమునకు సంకేతమైన పుష్ప కిరీటమును మీరు స్వీకరించండి. దైవ ప్రేమలో స్థిరముగా నిలుచుటకు, నిత్యానందం పొందుటకు కావలసిన అనుగ్రహం మీకు ఒసకూడనుగాక. చీకొను దేవా దయతో నన్ను దీవించుమయా, కృపతో నేడు దీవించుమయా, కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం, నా జీవితం నీకు అంకితం. ప్రభువైన దేవా, మేము సీరగిన దివ్య రహస్యములు మా పునరుత్థానమునకు హామీగా ఉండునుగాక. మానవ జాతికి మీరు ప్రసాదిన మహిమను స్మరించుచు పరలోకరాజ్యంలో సమస్త నీతిమంతులతో పాటు మేము స్తుతిభావము అనుగ్రహించండి. నిత్యం పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వర. సమస్త మానవాళికి నిరీక్షణ క్రీస్తువా, ఈ దీపబలి ద్వారా పునరుత్థాన రహస్యంలో మీరు మమ్ము భాగస్వాములను చేసి ఉన్నారు. మీ పవిత్ర రక్తము చేదార్చి కర్మల మాత సభా సభ్యులైన ఈ కన్యలు పరిశుద్ధ మరియమ్మతో విన్నవించు మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా తమ పుత్రి సమానమైన ప్రేమ ఆశ్రయములను వెల్లడి చేయుచున్నారు. कारणा धर्म संघ की सदस्य बनी ये बहनें माता मरियम के संरक्षण में పితైన దేవుని ప్రియ కుమార్తె, నిత్యమైన వాక్కు యొక్క పవిత్ర మాత, పవిత్రాత్మకు విశ్వాసము గల వధువైన పరిశుద్ధ మరియమ్మ, కర్మలారాని మేము మా తల్లిగా అంగీకరించి నీ సంరక్షణకు మమ్ము అప్పగించుచున్నాము. దేవుని ఉన్నత మహిమార్థము, దైవ ప్రజల సేవార్థము మేము చేసిన సమర్పణము సంపూర్ణముగా పాటించుటకు కావలసిన అనుగ్రహము మీ దివ్య కుమారుడు మాకు వసగునట్లు ప్రార్థించండి.
Amen. Gacharita Dehat Pali Paripurnalya Sivigayam Nagalamana Vinyasrinchi Devi అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగి నీల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయ
of the dedication and hard work of our beloved sisters. I stand here to felicitate our newly professed sisters, our sisters who have completed their 50 years and 20 years in their religious life. అభినందన అనేది ఒక సంప్రదాయం కాదు, కానీ మన హృదయపూర్వక కృతజ్ఞతకు మారు రూపం, వ్యక్తీకరణ. మీ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, ప్రశంసనీయమైన సహకారాలను గుర్తించడానికి మేము ఈ అవకాశాన్ని తీసుకుంటున్నాం. ఈరోజు మనం సమావేశమైనప్పుడు మీ ముందు నిలబడడం నాకు చాలా ఆనందంగా ఉంది. సంతోషకరమైన కన్నుల పండుగ ఈరోజు. ఈ ప్రత్యేకమైన రోజున గొప్ప పట్టుదలతో తమ సన్యాస జీవితంలో 50 వసంతాలు, 25 వసంతాలు పూర్తి చేసిన మన జూబిలేరియన్స్ను, తమ సన్యాస జీవితమును విశ్వాసముతో మొదలుపెట్టిన మన నవకన్యలను అభినందించుటకు మీ ముందుకు రాబోతున్నారు సిస్టర్ సెరిన్ మరియా. That we gather here today to celebrate a momentous occasion, the silver and golden jubilees of our beloved sisters, Sister Rose, Sister Rosine, Sister Mary Matthew, and Sister Renette and Sister Alphonse. Also to felicitate our newborn Christjodi daughters, Sister Mary Roshni, Sister Binita Mary, and Sister Ashia Therese. Today, our joy doubled. As we know, it is the anniversary. మహన్ స్నేహం ముఖభావం రక్షాదానం అభిరామం మహల్ స్నేహం ముఖభావం రక్షాదానం అభిరామం యేసు సర్వేశ్వర దేవాశ్రయం ని, యేసు సర్వేశ్వర దేవాశ్రయం ని, తిరుముఖము తిరుపదము తిరుప్రభయం తొడుమునాశ్రిత వల్సలని. మహల్ స్నేహం ముఖభావం రక్షాదానం When we think of you, our hearts are filled with numerous thoughts. You are a devoted missionary, an untiring worker in the Lord's vineyard. You were a చేసిన మేళకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన వేళకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వందనములు అర్పింపుడు. అతడి నామమును కీర్తింపుడు. కీర్తనాకారులతో కలిసి మా హృదయం కృతజ్ఞతా భావంతో ఉప్పొంగుచున్నది. ప్రభు చేసిన మేలులను ఎల్లరకు తెలుపుటకు మా మాటలు పరుగులెడుచున్నవి. శాశ్వతమైన ప్రేమతో మమ్ము ప్రేమించి ఎన్నుకొని తన సొంతం చేసుకున్న ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు అర్పించుటకు మా హృదయం ఉవ్విళ్ళూరుచున్నది. నేను సిస్టర్ అశ్రియా తెరేస్, సిస్టర్ వినీతా మేరీ, సిస్టర్ మేరీ రోషిని మా ముగ్గురి సంతోషంలో పాలు పంచుకొనుటకు ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుటకు మా నుండి సిస్టర్ మేరీ రోషిని గారు విచ్చేయుచున్నారు. Hands overflowing and hands gently folded, we echo the psalmist's timeless words. What thanks, O Lord, can I render thee for all that thou hast done? Yet, in the depths of our being, a simple, profound thank you, O Lord, rises as a humble offering. We bow our heads in awe, touched by the boundless love of our God, a love that has called us, invited us into the sacred journey of religious life. Each step we have taken has been graced with the moments of joy and challenges too. But through it all, a constant spiritual blossoming, nurtured by God's own hand, deepening the very core of our occasion. With hearts brimming with gratitude, we can only respond in wonder at the redeeming grace that has intervened itself through the needle point of our lives. To our beloved Bishop Prince Anthony, we extend our deepest appreciation. Your presence today has made this auspicious day truly memorable. The Holy Mass you celebrated and the inspiring message you shared will forever resonate within us, guiding our steps forward. Thank you for gracing our day with your spiritual leadership and care. To our beloved Provincial Superior Sister Maria Agustine, and with such love, patience and gentle kindness, the trust you placed in us and the opportunities you generously provided for our growth have allowed us to truly experience the sweetness of God's love in a tangible ways. We are deeply indebted by your nurturing spirit. We also hold in our hearts Sister Maria Shalini, the former provincial Sri, Sister Alphonse, the Silver Jubilarian from Jagat Mata province, Jagdalpur. Your blissful presence and fervent prayers have been a truly blessing upon us. We pray that the showers of God's abundant grace continue to fall upon you, dear ones. Thank you for your motherly and sisterly support. We thankfully remember Sister Gio Philip, the former provincial superior, who has shown a keen concern for our growth. Our hearts swell with immense gratitude for our dedicated vocation promoters and formators, especially Sister Anjana, Sister Serin and Sister Nina. Your tireless dedication, your unwavering spiritual guidance, and your timely encouragement have been instrumental in shaping us into the individuals what we are today. We especially hold in our hearts our dear novice mistresses, Sister Grace from Hazaribagh province and Sister Pavana from Dehradun province. Your wisdom and maternal care has molded us Christ within us, the same tender attention a potter gives to clay, forming a pot. We are forever grateful for your love, your prayers and timely support. దైవ సన్నిధిలో మమ్ము అర్పణ చేశారు. మీ యొక్క అర్పణ ఆ వేలుని వలె ప్రభువునకు ప్రీతిని కలిగించినది. ఆ ప్రభువుని యొక్క హస్తం మరియు అనుగ్రహములు మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. పరస్పర ప్రేమ, అనురాగం, ప్రోత్సాహం ధైర్యంగా నిలిచిన మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, బంధుమిత్రులకు
ఈ అభిషేక మహోత్సవ దినాన మీరు చూపిన ప్రేమ ఆశీర్వాదాలు మరియు శుభాకాంక్షలకు మా ప్రగాఢమైన కృతజ్ఞతలు. మీరు చేసిన గొప్ప కార్యములకు కృతజ్ఞతలమై మేము వెళ్ళబుచ్చే ఒకే ఒక్క మాట మీకు మా హృదయపూర్వక ప్రేమాంజలిలు. As we stand here today, privileged to be a part of CMC family, our hearts are filled with deep sense of contentment, profound gratitude, unwavering confidence, and boundless love. With folded hands and silent prayers, we offer our heartfelt thanks to Reverend Fathers, the esteemed sisters, our cherished well-wishers, who all came here far and near, and everyone present here who has blessed us with their presence. Your presence have truly made this gathering a blessed one. Once again, from the core of our being, we express our sincere gratitude for your prayerful support. May God bless us all abundantly. Thank you. I remain with a heart full of gratitude. Sing praises to Lord as long as I live. I will sing praises to my God all my life. Your Excellency, Bishop Ma Prince Antony, Mother Maria Agustine, the Provincial Superior, Provincial Councillors, Fathers, Brothers and Sisters. It's a profound honor to stand before this distinguished gathering on behalf of all the jubilarians of today. 25 and 50 years have unfolded, each day a testament to the enduring grace of God and the firm support of our communities. చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు ఏ పాపి వాడనని నీవు నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాపిదానని నీవు నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు. బలహీనురాలను నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం
యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన